స్థితిలో ఉన్నాడు. చంద్రబాబు కలెక్టర్ల కాన్ఫరెన్స్లో సొల్లు ఉపన్యాసాలు మాని రైతుల కష్టాలు తీర్చాలి. రాష్ట్రంలో వ్యవసాయ శాఖ మంత్రి అసలు ఉన్నాడా? రైతును రారాజును చేసిన ప్రభుత్వం మాది, రైతును కన్నీళ్లు పెట్టిస్తున్న ప్రభుత్వం మీది. సో ఇది ఆయన చెప్పినటువంటి ఒక డైలాగో లేకపోతే దాని కొటేషనో ఏమనుకుంటారో మీ ఇష్టం. ఏమంటారు దాన్ని ఆన్సర్ చెప్తారా? జోగి రమేష్ గారు ఈ మాటలు మాట్లాడారు. సార్ నిన్న చంద్రబాబు నాయుడు గారు ఆయన కలెక్టర్లతో సమావేశం ఏర్పడి కలెక్టర్లు జిల్లా ఎస్పీలతో సమావేశాన్ని జోగి రమేష్ ఏమంటాడంటే సొల్లు ఉపన్యాసాలు అని అంటాడు. జోగి రమేష్ గారి మాటల్లో నిజాల కంటే అరుపులే ఎక్కువ ఉంటాయి, అవన్నీ మనకు తెలిసిందే. వాస్తవాలు చెప్పలేని వాళ్ళు గొంతు పెంచి మాట్లాడతారు. సొల్లు ఉపన్యాసాలు ఈ మాటలన్నీ మాట్లాడినందుకే ఈరోజు చెప్పుకి ఏదో రాసి కొట్టారు వైసీపీని జనాలు. ఇంకా మారకుండా కలెక్టర్ల సమావేశం ఆయనకి ఆ మాట నేను అందలుచుకోలేదు కానీ అలా కనిపిస్తా ఉందా? జోగి రమేష్ ఉపన్యాసాలు వింటే రాష్ట్రం ఇక ఈ ఉపన్యాసాలు వినడానికి ఇవన్నీ కూడా జోగి రమేష్ గారు అనేది ఏంటంటే కలెక్టర్ల సమావేశం అనేది వేస్టా? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారండి, ఇంట్లోనే ఒక సెట్ వేసుకుని అసలు మీకు ఒక విషయం ఏంటంటే గతంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు దాటి బయటికి వస్తే అదొక వార్త. ఇల్లు దాటి బయటకు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఒక మన క్రికెట్ లో చూస్తూ ఉంటాం సార్, 45 బాళ్ళ తర్వాత బౌండరీ, 30 బాళ్ళ తర్వాత 6 ఇట్లాంటివి చూస్తూ ఉంటాం. అలాగే నెల రోజుల తర్వాత ఇల్లు దాటి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇక ఎవరితో మాట్లాడకూడదు. చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్లతో మాట్లాడితే సొల్లు మీటింగు, ఎస్పీలతో మాట్లాడితే ఇంకేదో మీటింగు. ఇట్లాంటి మాటలు చెప్పినందుకే జోగి రమేష్ గారిని ఎడం చెప్పుతో కొట్టారు జనమంతరం కూడా. సో అవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత ఇందాక ఒక విషయం సార్, ఇందాక ఎల్ఎన్ మోహన్ రెడ్డి గారు ఇదేం సార్ అన్నా క్యాంటీన్ లో తినే వాళ్ళ గురించి మాట్లాడారు సార్. పేదవాడి ఆకలి అంటే అంత ఎగతాళిగా ఉందా సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి? కడుపు నిండా తిని ఏసీ గదుల్లో కూర్చునే వాళ్ళకి 5 రూపాయల భోజనం విలువేం తెలుస్తుంది సార్? కడుపు నిండా తిని ఈయన అంటున్నాడు నా ఇంట్లో తినే స్తోమత ఉందని. మీకు మీ ఇంట్లో తినే స్తోమత మీకుంది, నా ఇంట్లో తినే స్తోమత నాకుంది. కాబట్టి మన ఇద్దరికి దాని విలువ తెలియకపోవచ్చు, కానీ అన్నా క్యాంటీన్ లో తినేది అడుక్కునేవాడు కాదు, కష్టపడి పని చేసే కూలీ, ఆటో డ్రైవర్, విద్యార్థి, వృద్ధుడు, ఆసుపత్రి బయట బంధువుల కోసం వేచి చూసేటటువంటి నిరుపేదలు ఈరోజు అన్నా క్యాంటీన్ లో తింటా ఉన్నారు. ఒక పేదవాడికి 5 రూపాయలతో భోజనం పెట్టడం మీకు అవమానంగా అనిపిస్తే మీ రాజకీయాలకు మానవత్వం అనేటటువంటి అర్థమే లేదని చెప్పి ఒకసారి చెప్పాలి సార్. ఒక నిమిషం, లెట్ మీ కంప్లీట్ సార్. సార్ ఇది చాలా పెద్ద మాట. అన్నా క్యాంటీన్ లో అన్నం తినే వాళ్ళని అవమానించడం అంటే చాలా పెద్ద మాట. ఎన్నికలప్పుడు ఓట్ల కోసం ఇంటింటికి తిరిగిన వాళ్ళు ఇప్పుడు భోజనం కోసం క్యాంటీన్కి వెళ్లే వాళ్ళని అడుక్కు తినేవాళ్ళు అంటా ఉన్నారు సార్. ఎంత అహంకారం సార్ ఇది! వైసీపీ నేతలు గుర్తు పెట్టుకోవాలి. పేదవాడి రాజకీయ పార్టీలు ప్రజల చరిత్రలో నిలబట్టలేదు, చెత్త పడేశారనేటువంటి విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గుర్తు పెట్టుకోవాలి. మీరు వేల కోట్ల రూపాయల ప్రజాధనంతో ప్యాలెస్లు కట్టుకోవడం గౌరవం, పేదవాడికి 5 రూపాయల భోజనం పెడితే అవమానమా? ఇట్లాంటి విషయాలన్నీ కూడా పేదవాడికి 5 రూపాయలు అన్నం పెడితే మీకు అవమానంగా అనిపిస్తే మీ పెంపకం, మీ రాజకీయ సమస్య అది. కడుపు నిండాని వాళ్ళకి సార్, కడుపు వాళ్ళకి ఏం తెలుస్తుంది సార్ ఆకలి విలువ?